హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లలో ప్రతి న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, సో కంప్లీట్గా మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలము 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ అనగా ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు 60 డేస్లో సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ రావడానికి ఇంకా 30 డేస్ సమయం ఉంది. నోటిఫికేషన్ తర్వాత 45 డేస్ సమయం మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పాలి అంటే 75 డేస్ మాత్రమే ఉంది. ఈ 75 డేస్లో 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత 15 డేస్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఈ సమయంలో మీరు ప్రిపరేషన్ మాత్రం అశ్రద్ధ చేస్తే దానికి ప్రతిఫలం కూడా మీరు అనుభవించాల్సిందే వస్తుంది. ఇదే కరెక్ట్ సమయము. ఈ సమయాన్ని మాత్రం అసలు వృధా అయితే చేసుకోవద్దు. మరి మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ అని మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాచ్ రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ వాళ్ళకైతే మీకు 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. రివిజన్ ఎగ్జామ్స్ కూడా తర్వాత లాస్ట్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్. ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చెప్తా. దానికి ముందు అసలు పేపర్లు ఏమి ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎప్పటికీ కంప్లీట్ అవుతాయో ఫస్ట్ చూద్దాము. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క ప్రక్రియ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా పేపర్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ప్రతి పేపర్లో హైలైట్ చేసేసారు ఫ్రెండ్స్. అంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించినటువంటివి అసెంబ్లీలో క్లియర్గా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లియర్గా నోటిఫికేషన్ సంబంధించి కానివ్వండి లేదా ఫర్దర్ ఇంకా వేటి గురించి అయినా కానివ్వండి క్లియర్గా పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. బడులు తెరిపే నాటికి చూడండి, బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టుల భర్తీ క్లియర్గా ఇచ్చాడు. అంటే బడులు మనకి ఎప్పుడు తెలుస్తుంది, అందరికీ తెలిసిందే. 2025 జూన్ 12న 25-26 అకాడమీకి సంబంధించినటువంటి పాఠశాలలు అనేటివి పునఃప్రారంభం అవుతాయి, రీఓపెన్ అవుతాయి జూన్ 12 నుంచి. అప్పటిలోపే నోటిఫికేషనే కాదు, నోటిఫికేషన్ రావాలి, తర్వాత ఎగ్జామ్స్ జరగాలి, తర్వాత ప్రక్రియ కూడా పూర్తి కావాలి అని క్లియర్గా ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12 కల్లా ఉపాధ్యాయులు కొత్తగా ఎవరైతే రిక్రూట్ అవుతారో ఆ ఉపాధ్యాయులు స్కూల్లో ఉండాలి అని క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు నాకు తెలిసి అయితే ఎగ్జామ్స్కి చాలా తక్కువ సమయం ఉంటుంది. అది కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మరి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, బడులు తెరిచే నాటికి డిఎస్సి పోస్టుల భర్తీ అనేది క్లియర్గా అనౌన్స్ చేశారు. ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది, మరో పేపర్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, స్కూల్స్ తిరిగి ప్రారంభించే నాటికి మెగా డిఎస్సి, స్కూల్స్ తిరిగి ప్రారంభించే నాటికి మెగా డిఎస్సి, దీని గురించి కూడా క్లియర్గా మనకు మరో పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ప్రతి పేపర్లో వాటి గురించే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఆస్కారం ఉంది, ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టడానికి ఆస్కారం ఉంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల వాటి గురించి డిస్కస్ చేసే ముందు మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అని చెప్పాను కదా, 27th అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. డైలీ 5 సబ్జెక్ట్స్, ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. అంటే రేపటి షెడ్యూల్ ఇది. రేపు ఈ షెడ్యూల్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటో క్లియర్గా ఇస్తాను.
ఇస్తాము ఎవరైతే అమౌంట్ పే చేశారో వాళ్ళకు. నెక్స్ట్ డే అనగా 28న వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇస్తాము. ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు, ఏ టాపిక్ ఆ టాపికే. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి, పెరుగుదల వికాస పరిపక్వ సపరేట్ ఎగ్జామే, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామే. అంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే, ఏ లెసన్కి ఆ లెసనే, ఏ టాపిక్ ఆ టాపికే. మీకు సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు, లేదా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ తెలిసి తప్పులు చేస్తున్నారు, ఇవన్నీ మీకు సెర్చ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మనం కూడా డైలీ ఏదో ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు కాదు, డైలీ 5 సబ్జెక్ట్స్ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 100% మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది మెరుగుపరుచుకోవాల్సిందే. ఇలా డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్డ్ మీరు ఇంకో క్వశ్చన్ వేయచ్చు ఇక్కడ. మరి రేపు షెడ్యూల్ క్లాసెస్ ఇస్తామంటున్నారు, రేపు ఏదైనా వర్క్లో ఉండి క్లాస్ వినకపోతే మళ్ళీ ఓపెన్ అవుతాయా, లేదా నెక్స్ట్ డే ఎగ్జామ్స్ అంటున్నారు, అదే రోజే రాయాలా, మళ్ళీ రాసుకోవడానికి పాసిబిలిటీ లేదా అని మీరు అడగచ్చు. అలా ఏం లేదు ఫ్రెండ్స్, మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మనమైతే షెడ్యూల్ ప్రకారం వెళ్తుంది ప్రాసెస్. మీరు ఒకవేళ ఆ రోజు బిజీలో ఉన్నా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. అంటే మళ్ళీ అయినా ఓపెన్ అవుతాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఇది ఒక మంచి అవకాశము. నెక్స్ట్ డే టు షెడ్యూల్ అంటే మళ్ళీ 1వ తేదీ ఇస్తాము, 2వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది, 2వ తేదీ ఎగ్జామ్స్ ఉంటాయి, 3వ తేదీ షెడ్యూల్ ఉంటుంది, 4వ తేదీ ఎగ్జామ్స్ ఉంటాయి, 5వ తేదీ షెడ్యూల్ ఉంటుంది, 6వ తేదీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా మీకు డైలీ 5 సబ్జెక్ట్స్. ఈ 5 సబ్జెక్ట్స్ అయినా మిగతాయి ఉండవని మళ్ళీ క్వశ్చన్ వేస్తారు మీరు. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్పేస్తున్నా, ఎస్జిటి ఫుల్ కోర్సు. అన్ని సబ్జెక్టులు ఒకే రోజు చదవలేరు కదా. ఒక సబ్జెక్ట్ తర్వాత మరొక సబ్జెక్ట్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటాం. తర్వాత ఈవీఎస్, సైన్స్, సోషల్, మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్, మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని షెడ్యూల్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. కాబట్టి మీకు ఈ రోజు క్లాసెస్ విన్నారు, ఏమైనా పెండింగ్ ఉన్నా నెక్స్ట్ రోజు వినేసి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లేదా ఎగ్జామ్స్ రాస్తారు, ఏమైనా తప్పులు చేశారనుకోండి మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ షెడ్యూల్కి ఒక రోజు 2 రోజులు టైం ఇస్తున్నాం కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్లానింగ్ వేసుకోవచ్చు. 60 days కల్లా సిలబస్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్, 100% కంప్లీట్ అవుతుంది. ఓకేనా. డే 30 వచ్చేసరికి మీకు సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. దాని పరంగా మొత్తము డే 30 అనగా 60 days కల్లా సిలబస్ కంప్లీట్ అయితే 100% అయితే అవుతుంది. తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎప్పుడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి మార్చి 3, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం వచ్చేసరికి మార్చి 10, నామినేషన్ల పరిశీలన మార్చి 11, నామినేషన్ల ఉపసంహరణ మార్చి 13, పోలింగ్ వచ్చేసరికి మార్చి 30న పోలింగ్ ఉంటుంది. అదే రోజే లెక్కింపు కూడా మనకు మార్చి 20నే ఉంటుంది. మొత్తము ప్రక్రియ మొత్తం ఎప్పటికి క్లోజ్ అవుతుంది అంటే మార్చి 24కి క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడ మార్చి 24కి ప్రక్రియ క్లోజ్ అవుతుంది. అంటే మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఆస్కారం ఉంది? నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం మనకు మార్చ్ ఎండింగ్లో ఉంది. మార్చ్ ఎండింగ్లో మనకు 100% నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 26, బట్ ఫిబ్రవరి 28 డేసే కదా, అంటే ఇంకో 2 days తీసుకోవచ్చు. తర్వాత ఒక 25, అంటే ఓవరాల్గా 25 to 30 days ఉంది నోటిఫికేషన్ రావడానికి. పక్కాగా క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వము క్లారిటీగా చెప్తుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే 100% నోటిఫికేషన్ ఉంటుంది. స్కూల్స్ స్టార్ట్ అయ్యే నాటికి టీచర్స్ని రిక్రూట్ చేసి ఖచ్చితంగా పోస్టింగ్ ఇస్తాము అని ప్రతి అనౌన్స్మెంట్, అంటే ప్రతిరోజు డిఎస్సికి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడల్లా ఇదే స్టేట్మెంట్ చెప్తున్నారు. కాబట్టి గుచ్చి చెప్తున్నారు. ఎలాంటి అంటే పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయాలకు దారి తీయకుండా, ఎటువంటి మధ్యలో పోస్ట్ పోన్లు ఇట్లాంటివి ఏమీ రాకుండా పక్కాగా షెడ్యూల్ ఇస్తే ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం అయితే ఉంది. సో మార్చి ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తే, సో జూన్ 12th కల్లా ప్రక్రియ పూర్తి కావాలి అంటే ఖచ్చితంగా మేలోనే ఎగ్జామ్స్ పెట్టాలి. అది కూడా ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడితే మాత్రం ఒక 10 to 15 days జరుగుతాయి. మళ్ళీ మనకు అది కూడా దాన్ని బేస్ చేసుకొని మే 15th నుంచే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మే 15th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తే మే ఎండింగ్ కల్లా అయిపోద్ది. సో తర్వాత ఏదైనా అది కీ పరిశీలనలు కానివ్వండి, అబ్జెక్షన్స్ కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి, దానికి ఒక వారం వేసుకున్నా కానీ, తర్వాత పోస్టింగ్ ఒక వారం వేసుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12th అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మే 15th నుంచి ఎగ్జామ్స్ పెట్టడానికి ఆస్కారం ఉంది.
అంటే ఇక్కడ మనకు మార్చి ఎండింగ్ అయిపోయింది. తర్వాత ఏప్రిల్, మే అంటే అక్కడ 30 డేస్, అక్కడ 30 డేస్, ఇక్కడ 15 డేస్. అంటే ఓవరాల్‌గా 45 డేస్ కన్నా సమయం అయితే ఎక్కువ ఉండదు. గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 45 డేస్ కన్నా సమయం ఎక్కువ ఉండదు. అప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా చాలా కష్టమే. ఈ నోటిఫికేషన్ వదిలేసి మరో నోటిఫికేషన్ కోసము వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మళ్ళీ ఇన్ని పోస్టులు ఉంటాయంటే మనం చెప్పనీకి లేదు. ఇప్పుడు 16,000 ప్లస్ పోస్టులు. తర్వాత ఇన్ని పోస్టులు ఉండవు. మళ్ళా తర్వాత టెట్ అంటారు. మళ్ళా డిఎస్సి ఎప్పుడు ఎలక్షన్స్‌కి ముందు మళ్ళీ ఒకటి జరుగుతది. అప్పుడు తక్కువ పోస్టులోనే జరుగుతది కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దని నేను క్లియర్‌గా అయితే చెప్పగలను. సో, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి ఇప్పుడే మీరు ఓన్‌గా ప్రిపేర్ కాలేకపోతున్నాము, ఒక షెడ్యూల్ మాకు ఉండాలి అనుకుంటే మాత్రము మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు 100% అయితే బెనిఫిట్స్ ఉంటాయి. 100% అయితే మీకు యూజ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్‌కి ఎస్‌జిటి కోర్స్ అని మెసేజ్ చేయగలరు. 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.